మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? ఇంకెక్కడ రేపు మాపో జైలుకి వెళ్ళాడు ఇంకేడ వస్తాడు. కానీ 30 ఏళ్ళు మందే పరిపాలన, నెక్స్ట్ ప్రభుత్వం మందే అని అంటున్నారు కదా. 30 ఏళ్ళు జైలు శిక్ష అదే పరిపాలన, జైల్లో ఉండటమే పరిపాలన. జగన్ 3 కిస్తీలు వేసి ఒక కిస్తీ అగ్గొట్టి వెళ్ళిపోయాడు. ఫీజు రిమూవ్మెంట్ ఆగిపోయిన బిడ్డలు ఆ పిల్లలకి ఇప్పుడు లబ్ధి పొందేవాడికి అందరికీ లబ్ధి పొందల. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పిన వాళ్ళ వరకు లబ్ధి పొందారు, అందరూ పొందలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? ఇంకెక్కడ రేపు మాపో జైలుకి వెళ్ళాడు ఇంకేడ వస్తాడు. మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఎందుకు ముందుకు తీసుకెళ్లేదంటారు? అది నాశనం చేయడానికి వచ్చినాడు, నాశనానికి వెళ్తాడు కానీ ముందు మంచి చేయడానికి వచ్చినాడు కాదుగా. ఆయన 1000 కోట్లు సంపాదించుకున్నాడు, లిక్కర్ స్కామ్లు అవన్నీ చేశాడు. దండుకున్నవాడు దండుకున్నట్టున్నాడు. కొన్ని ఎమ్మెల్యేలు కాడించి పిఏలు కాడించి అందరూ దండుకున్నారే కానీ ప్రజలకు ఏం చేశారు? పేదవాడికి ఇల్లు కట్టించాడా, లేకపోతే పేదవాడికి ఏమన్నా పనులు ఉన్నాయా? ఏమున్నాయండి? ఇప్పుడు లబ్ధి పొందేవాడికి అందరికీ లబ్ధి పొందల. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పిన వాళ్ళ వరకు లబ్ధి పొందారు, అందరూ పొందలు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారండి? ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన కూడా నేర్చుకుంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక పెద్దవాడిని కూర్చోబెట్టుకొని పక్కన ఆవిడకి భోజనం వడ్డించి ఆవిడ దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని ఆవిడకి బట్టలు పెట్టి ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండి ఒక పెద్దవాళ్ళకి ఆయన గౌరవం ఇవ్వడం అనేది ఎలా అనిపించింది? అది గౌరవమే కదండి. గౌరవ ఇవ్వటంలో పెద్ద తప్పేముంది? దానికి కూడా తప్పేనా? గౌరవ ఇవ్వటం కూడా తప్పేనా? దాన్ని కూడా పబ్లిసిటీ చేసుకుంటారా ఏంటి? అంతే కదండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలు తిరిగి అక్కడ ప్రజలను పట్టించుకొని వాళ్ళ సమస్యలు తీర్చడం ఎలా అనిపించింది? ఇంతమరికి ఎవరు వెళ్ళలేదు. మరి గిరిజన నాయకులు ఉన్నారు. అప్పలనాయుడు ఉన్నాడు. సిదిరి అప్పలనాయుడు గారు మినిస్టర్ చేశాడు. అదే సామాజిక వర్గానికి చెందిన ఆయన. పుష్పలేల డిప్యూటీ సీఎం చేసింది అదే సామాజిక వర్గంలో చేసింది. ఆమెకు తెలియదు. అక్కడ ఓట్లు వేయించుకున్నప్పుడు ఆ తండలు ఆ గిరిజన ప్రాంతాల్లో తిరిగావు కదా, వాళ్ళ పరిస్థితి నీకు తెలుసు కదా. ఆ జాతిలో నుంచి వచ్చిన దానికి నీకు తెలుసు కదా వాళ్ళు పడే బాధలు. మరి అప్పుడు ఎందుకు పట్టించుకోవాలా? ఇప్పుడు సీఎం హోదాలో ఆయన చూస్తున్నాడు కాబట్టి, ఆయన చూశాడు కాబట్టి వెళ్తున్నాడు. డోలీ సావులు ఉండకూడదనేగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటున్నాడు. డోలీ సావు అనేది లేకుండా అక్కడికి మూల ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకి ఇప్పుడు ఏఎన్ఎంని, నర్సుల్ని అందరిని పంపిస్తున్నారు కదండి. లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన గురించి బాగానే జరుగుతుందండి. ఆయన బాగానే చేస్తున్నాడు. విద్యలో ఇప్పుడు ఫీజు రిమూవ్మెంట్స్ ఆగిపోయిన బిడ్డలు ఆ పిల్లలకి ఫీజు రిమూవ్మెంట్స్ జగన్ 3 కిస్తీలు వేసి ఒక కిస్తీ అగ్గొట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు. నువ్వు ఉన్నంతసేపు ఫీజు రిమూవ్మెంట్స్ ఇస్తానన్నావు. నా కొడుకే ఉన్నాడు. నా కొడుకు బీటెక్ చేశాడు. 28,000 నేను కట్టా సర్టిఫికెట్లు ఇవ్వకపోతే. జేఎన్టీయూలో సర్టిఫికెట్లు ఇవ్వకపోతే నేను 28,000 నేను కష్టపడి నేను వరదలు వచ్చిన డబ్బు అటు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు అటు కట్టి ఆ పిల్లడి భవిష్యత్తు బాగుపడాలని ఆ డబ్బులు తీసుకొచ్చి అటు కట్టుకొని ఫీజు సర్టిఫికెట్లు ఇచ్చాను. మరి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ద్వారా యువతకి రాబోయే రోజుల్లో ఒక బంగారు భవిష్యత్తు అనేది ఏర్పడిద్ది అంటారా? వస్తుందనే ఆశపడుతున్నాం. ఇప్పుడేగా స్టార్ట్ అయింది. అడుగు వేసారు, అడుగు ముందుకు పడాలి కదా.